అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏంటి ఆడోళ్ళు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురి పాలు పొంగిస్తున్నావేంటి? ఈ పాలేంటి? నువ్వు మూడు ముళ్ళేస్తే పక్కలోకి పాలు తీసుకొస్తా. ఓమ్మో, ఈ క్యారెక్టర్ కి ఫర్ లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది. హలో బ్రదర్స్, స్వీట్లు ఎలా ఉన్నాయి? అదిరిందండి, ఒక్కొక్కడు 4 లైక్ చేస్తాం. మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నానో తెలుసా? ఎందుకేంటి దీంట్లో అడుగు పెట్టావు కదా. కాదు, రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగుకి ఎవరైనా ఇలా చూసుకోవాలి. ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి. చెల్లెలంటే నీకెంత ప్రేమయ్యా. బాబాయ్, నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం. అది మాట్లాడితే మహాలక్ష్మి, చదువుల్లో సరస్వతి. నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్. నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు. నా చేతిలో చెయ్యకుండా తన అడుగు ముందుకు వెయ్యదు. అదండి నా చెల్లి. నా చెల్లి గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లంటే పండెక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తున్నావు. అసలు ఒక రోజు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి. ఏంటి వదిలేది? అసలు నా చెల్లి. మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు. తెలిస్తే చంపేస్తాడు. ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో చాగినట్టు. అన్నయ్య సుమతి, రా వెళ్దాం. నా బంగారం పోయింది. ఎంతో కష్టపడి సంపాదించిన బంగారం ఏమైందో? ఏమయ్యా? డోంట్ వరీ సార్, 24 గంటల్లో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇదే మాట 24 గంటల ముందు కూడా చెప్పారు. అమ్మ, నా బంగారం వచ్చేసింది, నా బంగారం వచ్చేసింది, నా బంగారం వచ్చేసింది, నా బంగారం వచ్చేసింది. నొప్పేస్తే వెళ్ళేటప్పుడు తెలియదా నీకు? బంగారం అంటే ఒరిజినల్ బంగారమా? ఇంకా కూతురు కోసం దిగులు పడ్డాడు అనుకున్నామే. బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా, ఇంకా పిల్ల బంగారంతో పారిపోతే టెన్షన్ అవునా? ఏమే, లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్మాలినోడితో లేచిపో. అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి. చేసిన తప్పుకి తను బాధపడుతుంది. ఈసారికి క్షమించండి. చూడమ్మా, ప్రేమించడం తప్పు కాదు. ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు. మీ పెద్దవాళ్ళ మనసు బంగారం, కోట్లు పెట్టినా కొనలేని బంగారం. మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా. ఏమయ్యా, ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు. ఈ అమ్మాయి నీకెలా దొరికింది? అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయి అని నీకెలా తెలుసు? ఒకప్పుడు ఇంటికి నేను ఒక ఆపలా కుక్కలా పనిచేశానండి. ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద ఆయనకు తెలుసు. ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఎవడు ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు. వస్తానండి. నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా. మురళి, ఏంటి పిలుస్తున్నావా? వంతు నొక్కుతా. సోదర సోదరి మళ్ళారా, పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్లు పెట్టుకుని బతుకుతున్నాం మేము. కరెక్ట్. అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కట్ చేయండి. అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదు. మీరంటే పెళ్ళే పిల్లల్ని వదిలిపెట్టారు, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి. ఈ మాత్రం దానికి ఏదో చెట్లే కట్ చేయి. కట్ చేయి. పెట్టంగానే తినేటివేనేట్రా? మన పెళ్ళాలు మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళాం. ఇదే మన శపథం. శపథం. సరళ, శోభనం రోజు ఈ నల్ల డ్రెస్ వేసుకొచ్చావేంటి? నేను అదే అడుగుతున్నాను. శోభన రోజున ఈ డ్రెస్ ఏంటి? సరళ,
తెలుగుడు ఎవడైనా సరే శోభనం అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా. సరేనండి, ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు. మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి. ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే ఈ నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా? వెళ్ళా లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకుని అందంగా రా. ఏంటి ఏడుస్తున్నావేంటి? నేను తెల్ల సీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత. మర్యాదగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. మీరు పోండి, నువ్వు వెళ్ళిరా. మీరు పోండి. మర్యాదగా వెళ్ళి. ఎలా? జుప్ జుప్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అవర్ కాలనీ. నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు, మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను. ఒళ్ళు సిల్క్ లాగా ఉందిరా. ఏ ఊరు? నీ పేరేంటి? రాయ్ పెళ్ళై పెళ్ళా వదిలేసిన మీకెందుకురా? పెళ్లి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా. నార్మల్. దానికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు? పెళ్ళయిందని చెప్పిన ఎదవ ఎవడు? రాయ్ ఏంట్రా ముక్కు మొహం తెలియని లేడీస్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నీకేం తెలుసా ఫ్లాష్ బ్యాక్? ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్? ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడేదో నిన్ను పెళ్లి చేసుకున్నట్టు, నీకు చేత కాకపోతే ఆవిడ నిన్నేదో వదిలేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? కమాన్ కమాన్ లగేజ్ తీసుకురాపోవరకుంటాడా? ఎక్కడికే? ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి? ఇది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను, ముందడుగు వేయలేను. ఈ పుట్టుడు సామాన్యుడు కాదు, వెంటనే లైన్ లో పెట్టేస్తాడు బాబు. ఇది చాలా అన్యాయం నాన్న. ఏది ఇలా ఉయ్యలుగుతూ మందు కొట్టడమా? జోకులేయొద్దు. కోటేశ్వరుడు కొడుకుని సూటు బూటు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు, బయటికి వెళ్తానా కానీ వాళ్ళు చూస్తున్నారు. బయటికి వెళ్ళకండి. ఈయన్ని బతులాడేదేంటండి? మనం నడుకుతున్న వాళ్ళమా? మన ఆస్తి మనకు పంచమనండి. ఆస్త కొండలు కూడా సంపాదించావా? ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేశాంగా, మాది మాకు పంచిచ్చాయి. ఓ పంచకపోతే బయటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోండి. ఊరుక. ఒక 10,000 అప్పైనా నాన్న, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా. ఎరా టూత్ పేస్ట్ ఉందా ఇంట్లో? దేనికి? పట్రా చెప్తా. ఇదిగో నాన్న పేస్ట్. ఇప్పుడు ఒకసారి ఆ మూత తీసి నొక్కు. ఏమైంది? పేస్ట్ బయటకు వచ్చిందండి. ఇప్పుడు ఆ బయటకు వచ్చిన పేస్ట్ లోపల పెట్టు. ఆ పేస్ట్ లోపల పెట్ట. బయటకు వచ్చిన పేస్ట్ లోపలికి ఎట్టాకెళ్తదండి? మీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుందండి? పడే మా చెల్లి వచ్చేసింది. అష్టలక్ష్మి చూడు, మా చెల్లి వచ్చేసింది చూడండి. నువ్వేంటి చూడమన్నాం కదా అని గుడ్లు బయట పెట్టి చూస్తున్నావు? కళ్ళు మూసుకొని చూడు, దిష్టి తగులుతుంది. చెల్లెమ్మా వీళ్ళంతా మన కాలనీ లేబర్స్. లేబర్స్ కాదు బాబు, నైబర్స్. ఏదో ఒక బేవర్స్. ఈ నెళ్ల బ్రోకరు, ఆయన లారీ బ్రోకరు, దొడ్డికాళ్ళోడు, దొంగ గోళ్ళోడు, నక్క సూపరోడు, తిక్కల సన్యాసి. ఈవిడ మా కాలనీకి వచ్చిన కొత్త లేడీస్. పెద్ద ఆయన. బాబు మాకేంటి మరింత దరిద్రమైన పేర్లు పెట్టావు? మేము ఎప్పుడంతేనండి, ఉన్నట్టు చెప్తాం. అవును మా చెల్లెలా ఉందో ఎవరు చెప్పరే? లక్ష్మీదేవిలా ఉంది. ఒక లక్ష్మిలా ఏంటి? లక్ష్మి, సరస్వతి, పార్వతి అందరూ కలిసినట్టు లేదు. అమ్మా అమ్మలో చూడరా, నువ్వు రాగానే కాలనీ ఎలా కలకలాడిపోతుందో. మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు. ఏంటి బాబాయ్, మా కోసం ఇంత ఖర్చు పెట్టాలా? ఇదివరకు ఎందరెందరో రౌడీలకు మామూళ్ళ కింద ఎంతో డబ్బు తగలబెట్టాం. మా కోసం నిలబడ్డ నీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు? ఇక్కడ కొట్టావు బాబాయ్. చెల్లెమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నా చేతులతో నేనే దిష్టి తీస్తా. ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేశాం. కిందికి దిగమ్మా. అన్నయ్య అన్నయ్య దిష్టి ఎక్కడ తీస్తాడమ్మా? నువ్వు దిగమ్మా. అన్నయ్య దిగమ్మా. పెద్దాయనా నువ్వు పక్కకి తప్పుకో, చెల్లెం మొహాట పడుతుంది. వెల్కమ్ టు అవర్ కాలనీ. నువ్వు దిగమ్మా. సారీ అమ్మా. తప్పుకో బాబాయ్. ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, ఇంటో దృష్టి, అందరి దృష్టి, నా దృష్టి, హుటో హుటో చలో చలో పో 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 పో. రామ్మా. బాబు మురళి, నీ చెల్లి తప్పుగా. ఇదేనమ్మా మన కాలేజీ. అయ్యో నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మా ప్రిన్సిపల్ గారు నమస్కారం పెట్టు. నమస్తే మేడం. నమస్కారం. మురళి ఆ, మీ చెల్లి నా చెల్లె రూపంలో మహాలక్ష్మి, చదువుల్లో సరస్వతి. చెప్పాను కదా, చెప్పినట్టే లేదు.
కానీ వీళ్ళ క్లాసు బి బ్లాక్ 5th ఫ్లోరు లిఫ్ట్ కూడా లేదు. నేనున్నా కదా, నా చెల్లికి నేనే లిఫ్ట్. రామ్మా. బాబు, బిఎస్సి ఫస్ట్ ఇయర్ క్లాస్ కు వెళ్ళి మెట్లు ఇవేనా? ఏ పాపను ఎత్తుకెళ్తావా? పాప బాగుంది, నేను ఎత్తుకెళ్ళనా? వాళ్ళతో మీకెందుకు బాబు, చెల్లి క్లాస్ ఇటే తీసుకెళ్ళండి. ఎరా ఏంటి? ఆడేంట్రా అంత సీరియస్ గా చూసాడు? ఎవడ్రా వాడు? అడుకో. ఇప్పుడు చూడమన్నా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. న్యూ అడ్మిషన్ మల్లిక కదూ? అవునండి. ప్లీజ్ వెల్కమ్. రాణి, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. ఎస్ మేడం. థ్యాంక్ యూ. మళ్ళీ సాయంత్రం వస్తాను, నువ్వేం కంగారు పడమాక. సరే. వస్తాను మేడం. ఏంట్రా ఏంట్రా ఏమైందిరా? పెళ్ళాం వస్తానండి కబురు చేసిందా, కల్లోకి వచ్చిందా? నువ్వు ఉండన్నా బంగారం లాంటి నాకు ఓడిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వేటే. అసలు ఊరుకో, బోర్డు కోడి పెనందుకు మనిషి మీద తెడుస్తావింది. అది మామూలు కోడి అనుకుంటున్నా వేటి. నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం. విడిపోవడానికి అదే కారణం. అరే కాపురం చేసింది నువ్వా కోడే? ఇద్దరమేనే. గద్దొచ్చే కోడి పిల్ల, గద్దొచ్చే కోడి పిల్ల, గద్దొచ్చే కోడి పిల్ల. ఏటి బాబు నువ్వు అనేది? నా కోడిని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి? ఇక్కడెక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది. కోడి కూడా కనపడుద్ది. ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా, మేక పిల్ల పోయినా, గొర్రె పిల్ల పోయినా, పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా. అవును చెప్పుకోవాలి కదా. మరి రూల్స్ పెట్టింది మేడంసే కదా. ఇదిగో ఇక్కడే ఉంది, చెప్పుకోండి మరి. హెల్పింగ్ నేచర్. ఏంటి ఇందాకటి నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు? వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు. కోడి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడో మాయమై ఉంటుంది. వెళ్ళి ఎత్తుకోండి. సిస్టర్, కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చోండి. పద ఇంటికి వెళ్దాం, పద. మసాలా కూడా రెడీ. యా. అదండి మ్యాటరు. వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్, ఈవిడేమో ఇక్కడే సెటిలింగ్, మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్. వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు. కొంచెం కింద నుంచి ఆలోచించండి. ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు, మీరేంటండి కింద నుంచి ఆలోచించమంటారు? ఈ కేసు కింద నుంచే ఆలోచించాలి. ఏంటి పాపలో జర్కలు ఇస్తున్నావేంటి? ఏంటంటే ఇందాక నుంచి ఆ? మా చెల్లెదో కోడిని దొబ్బినట్టు, దాని కింద ఏదో కోడి ఉన్నట్టు. చాచా, కోడి పైనే మీ చెల్లుంది. ఇదిగో నా దగ్గర కోడి గిడి ఏమీ లేదు. అందరూ అవతలికి పోండి. ఏంటి సిస్టర్ తెగ టెన్షన్ పడిపోతున్నావు? కొంప తీసి కోని బొట్టలో నొక్కావా? అవునరా వెధవ, మాట తెలియకుండా ఓ రక్షణ చేస్తావేంటి? కోడి కిందే ఉండుంటది. చూడమ్మా, వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. నీకు మంచిది, మాకు మంచిది. కొంచెం లేచి నిలుపుకోరాదమ్మా. ఏయ్! ఏంట్రా ఒంగోలులోనే భయం లేకుండా దాన్ని లేచి నిలబడమంటున్నావు? అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది, జాగ్రత్త. ఏది పడుకోబెట్టమను, మీ రూల్ బట్టే మేము పెడతాం. ఏంటి కనుకొడతావేంటి? కనుకొడుతుందయ్యా? ఏయ్, నేను కనుగొట్టట్లా, కంట్లో నలుసుపడి. నలుసో పురుసో వెళ్ళి మీ పనులు చూసుకోండి అయ్యా. మన కోడా మరే వెళ్ళి ఎత్తుక్కో. జడిజీ ఎంతవరకు కూర్చోబెట్టి ఎత్తుకోమంటే పావు, పావు, పావా? ఎక్కడ ఎక్కడ పాము? ఏం పిల్ల, పాము అంటేనే గాని కోడి బయటికి రాదే. ఏంటి శీతాకాలం కోడి పెట్ట కదా, చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నీడనిచ్చా.
తప్ప అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా. ఇంకోసారి ఇలా చేస్తే ఏయ్! ఒంగోలులతో పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. మురళి 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 ఆ, ఏంటి మీ చెల్లెలు చెప్పించింది ఏ కాలేజీ తెలుసా నీకు? నాకు తెలియకపోవడం ఏంటి? పెద్దిరాజు కాలేజీ. పెద్దిరాజు కాలేజీ అని తెలిసే జాయిన్ చేసావా? తెలిసే కావాలనే జాయిన్ చేశాను. పద కాఫీ తాగుదాం. నువ్వు ఉండవయ్యా స్వామి. ఇదిగో మురళి, ఆ పెద్దిరాజు సంగతి పూర్తిగా తెలియక నువ్వు ఎదురెడుతున్నావు. అసలు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా నీకు? జలర్ నేనెవరో తెలుసా? పెద్దిరాజు, పెద్దిరాజు, చెవు పోగు పెద్దిరాజు. అయితే ఏంట్రా, నువ్వేమైనా పెద్ద పుడింగివా? మిగతా ఖైదీలు మాదిరిగా అన్ని మూసుకొని ఈ డ్రెస్ వేసుకొని సెల్లో కూర్చో. ఎగస్ట్రాల్ చేశావో 2,000 కోట్ల ఆస్తి పరుణ్ణిరో. రాయ్, ఇక్కడున్న 200 మంది ఖైదీల్లో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఖైదీవిరా. నాతో పెట్టుకున్నవాడెవడు భూమి మీద బతికిలేడు. నాతో పెట్టుకున్నవాడెవడు ఈ జైలు నుంచి బతికి బయటపడలేదురా. నేను లోపల ఉంటాను, ఏకంగా నువ్వే పైకలతో చూస్తా. ఏమైంది? హానెస్ట్ ఆఫీసర్ కదా, అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేస్తున్నాడు పాపం. కరెక్ట్. మీరు లోపలికి వచ్చిన మ్యాటర్ బయటికి లీక్ అయితే మొత్తం జైలు అంతా మూకుమ్మడి ఆత్మహత్యలు జరుగుతాయి. పెద్దిరాజు, చెవి పొగు పెద్దిరాజు.